మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చ జరిగిందని చెప్పారు. 3 విషయాలపై నిర్ణయం జరిగిందని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి అవుట్ ఫ్లో దగ్గర టెలిమెట్రిక్ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయని, అలాగే శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు జాతి సంపద అని 2 రాష్ట్రాలు కూడా దీనిపైన చర్యలు తీసుకుంటాయని, అలాగే శ్రీశైలం రక్షణ మరమ్మతుల విషయంలో ఇరు రాష్ట్రాల అవగాహన ఉంటుందని చెప్పారు. అలాగే ఇంకా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అమరావతిలో, అలాగే గోదావరి రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉండేలా కూడా ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక అన్నిటికంటే కీలకమైన అంశం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాత్రం కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కమిటీని కూడా త్వరితగతిన సోమవారంలోగా టెక్నికల్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పారు. త్వరితగతిన దీనిపైన స్టడీ చేసేలాగా కూడా చూస్తామని చెప్పారు. ఇక ఏదైతే ఉత్కంఠను కలిగించిందో బనకచెర్లకు సంబంధించి, దానికి సంబంధించి మాత్రం కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా త్వరితగతిన సోమవారంలోగా టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో తెలంగాణ నుంచి అలాగే ఏపీ నుంచి కూడా ప్రతినిధులు ఉండబోతున్నారు. ఇక కేంద్రం ఆధ్వర్యంలోనే కమిటీ పనిచేస్తుంది అని కూడా తెలియజేశారు.